దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక ఆశ్చర్యకరమైనటువంటి ఆదివారం దినములకి దేవుడు నన్ను నాతో పాటు మీ అందరినీ కూడా మరొక నూతనకరమైనటువంటి ఆదివారం దినంలోనికి ప్రభు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనమందరం కూడా ఆయన్ను సంతోషంతో మహింపరచాలి. ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, నీతిమంతుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. అయితే ఈ యొక్క ఆదివారం లైవ్ సర్వీస్లో మీరందరూ కూడా కూడి ఉండాలని, పాలు పంపులు పొందుకోవాలని దేవుని పేరిట మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరలా మా ప్రాంతంలో అనగా ఒంగోలు ప్రాంతంలో లాక్డౌన్ ఈ సండే నుంచి, ఈ ఆదివారం నుంచి ప్రారంభించారు. ఎందుకంటే కేసులు అధికంగా అయిపోయినాయి, పరిస్థితులు మరలా సహకరించట్లేదు. అందును బట్టి మరొక లాక్డౌన్లోనికి మేము వచ్చున్నాము. మరి మీ ప్రాంతాల్లో ఎలాగున్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయినా కూడా దేవుని ఆరాధన మాత్రం ఆగిపోవట్లేదు. లైవ్లో కూడా మన సంఘంతోటి, సంఘ కుటుంబాలతోటి, అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు మరొక నూతన ఆదివారాన్ని ఇచ్చాడు. వారి కుటుంబాలను, వారి జీవితాలను నమ్మకంగా మరొక శ్రేష్టమైనటువంటి ఆదివారం తీసుకొచ్చినందుకు దేవుడు మనమందరం కూడా మహింపరచాలి. అందుని బట్టి మనమందరం కూడా సంతోషించాలి. ఇట్టి సంతోషకరమైనటువంటి ఆదివార దినంలో మీరందరూ కూడా కూడి ఈ యొక్క లైవ్ చూస్తున్న మీరందరూ కూడా నమ్మకంగా ఆయన ఆరాధించాలని, ఆయన మహింపరచాలని దేవుని పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కొన్ని రోజుల్లో మరలా దేవుడు అనుకూలపరచవచ్చు. లేకపోతే దేవుని చిత్తమైతే మరలా కొన్ని దినాలు, కొన్ని వారాలు లాక్డౌన్ పరిస్థితులు ముందుకు వెళ్ళొచ్చు. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించండి, దేవునికి మొరపెట్టండి మీ ప్రార్థనలు. ఎందుకంటే పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. అనుకూలంగా అవుతున్నాయి అని అనుకుంటున్నామే, కానీ మరలా పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. అందుని బట్టి మీరెవరు కూడా భ్రమ చెందకుండా, కలవరపడకుండా దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలని, ఆయన చూసే యోగ్యతను మీరు అందరూ కూడా కలిగి ఉండాలని దేవుని పేట మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని, ఈ లైవ్ ఆరాధన ప్రారంభించుకుందాం. మీరు అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి తల ఉంచుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము తండ్రి. గడిచిన ఆదివార దినము నుండి మరొక శ్రేష్టమైనటువంటి నూతన ఆదివార దినంలో తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఉన్నతమైనటువంటి వాడు, ఘనమైనటువంటి దేవుడు తండ్రి. నాయన గడిచిన వారమైతే నేను ఆరాధించుకోవడానికి, నీ సంఘంలోనికి, మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకుని వచ్చి నేను ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయితే మరొక ఈ యొక్క వారంలో తండ్రి నాయన మరలా ఒంగోలు ప్రాంతం అంతా కూడా నాయన ఎంతగానో కలవడంతో ఉంది. అనేకమైనటువంటి కేసులు, ఈ కరోనా కేసెస్ ఎక్కువైపోయిన పరిస్థితులను మేము చూస్తూ ఉన్నాం. అందును బట్టి మరలా ప్రభుత్వం వారు ఈ యొక్క ప్రాంతమంతా కూడా లాక్డౌన్ విధించారు. మీ చిత్తమైతే మరలా ఇదంతా కూడా చక్కబెట్టడానికి మీరు కృప చూపించండి. ఇదంతా కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలపడటానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతున్నాము తండ్రి. ఎవరైతే ఈ కరోనా బాధితులుగా ఉన్నారో అటు బిడ్డలను విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, నీ కృపతో నింపండి. ఏ ఒక్క బిడ్డ కూడా విడవబడ్డం మీకు ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు తండ్రి. నాయన ఎవరైతే సంఘంలో వారు కానీ, అన్యులు కానీ, లోకంలో ఉన్నటువంటి వారు కానీ, ఈ ఒంగోలు ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు ప్రాంతం మాత్రమే కాదు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతం, ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ యొక్క జిల్లా, ఈ యొక్క ప్రతి టౌన్, ప్రతి గ్రామం, ప్రపంచమంతా కూడా ఈ కరోనా బారిన పడినటువంటి అనేక మంది బిడ్డలు ఉంటూ ఉన్నారు తండ్రి. అటు బిడ్డలకు మీరు విడుదల కలుగు చేస్తారని నమ్ముతూ, అటు బిడ్డలనైనా ఒకవేళ వచ్చిన బిడ్డలను వారిని ఆదరించమని, వారికి ఉన్నటువంటి అస్వస్థత నుంచి స్వస్థత దయచేస్తారని నమ్ముతూ నాయన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, నాయన ఈ పరిస్థితులు అనుకూలం లేకపోయినా కానీ ఈ విధంగా లైవ్ను జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించమని, వారితో మీరు మాట్లాడండి. వారి హృదయాలను కదిలించే గొప్ప ఆత్మీయ వాక్యాలు, ఆత్మీయం కలిగినటువంటి పాటలు మీరు కలుగు చేస్తారని, మీరు ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమం ఆదిరినంతవరకు సకాలంలో మీరుండి జరిగించమని, అలాంటి చీకటి శక్తులు, అలశక్తులు, అంధకార శక్తులు పని చేయకుండా ప్రతి ప్రాంతాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలతో నింపమని నాయన ఈ కార్యక్రమం నాయన మీకు మహిమకరంగా, మీకు దీవెనకరంగా జరుగులాగా ప్రార్థన చేస్తూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మనమందరం కూడా ఆరాధించుకుందాం. నాతో మీ అందరూ కూడా కలిసి పాడాలి. కలిసి పాడేయగలిగినటువంటి పాటలే మేము పాడుతూ ఉన్నాం. మీరందరూ కూడా మాతో కలిసి పాడతారని మేము ఈ పాటలు పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటలు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట పాడుకొని ప్రభువును మన అందరం కూడా చప్పట్లు కొడుతూ మీరున్న ప్రదేశాల్లోనే సంతోషంగా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
చేసుకుందాం. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మరొక పాట పాడుకొని ప్రభువుని మనందరం కూడా సంతోషంతో ఆశీర్వాదకరంగా ఆయన ఆరాధించాలి. కనుక మీరందరూ కూడా నాతో కలిసి ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించుతూ ఓ దేవా అనే పాట పాడుకొని విజయోత్సాహంతో ఆయన సంతోషపరుద్దాం, ఘనపరుద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివే. నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వెదలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ సన్నిధి నాలో, నా సర్వస్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మనము పాటలు పాడుకొని ప్రభుని మనం ఆరాధించుకున్నాం సంతోషంతో, ఆనందంతో. వాక్యంలోనికి వెళదాం. మీరందరూ కూడా నాతో కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ప్రభువు నామాన్ని మహింపరుచుకుందాం. వాక్యంలోనికి వెళదాం. మనమందరం కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. మీరందరూ కూడా ఏకీభవించండి. మీరున్న ప్రదేశాల్లో ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దండి. మీరందరూ కూడా నాతో కలిసి ఏకీభవించండి. మహోన్నతుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీ పాదములకు వెవేల కొలది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ఆశీర్వాదాలు కలుగు చేసే దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. సమస్తము నీకు సాధ్యమైనది కనుక ఈ యొక్క మరొక నూతనకరమైనటువంటి ఆదివార దినాన్ని మీరు మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. మా గొప్ప దేవ, నీకే స్తోత్రం.
ఆశ్చర్యకరుడా నీకే వందనాలు. నీ ఉచితమైనటువంటి కృపను తో ఇంతవరకు మమ్ములను, మా సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను, అదేవిధముగా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని, మారుమూల ప్రాంతాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నిన్ను నమ్మిన ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయనటువంటి గొప్ప దేవుడు తండ్రి. అందును బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాం. నిజమైన దేవుడు నీవు గనుక నిన్ను ఆరాధించే కృపను మాకును కూడా దయచేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మహారాజా. అయా, గడిచిన ఆదివార దినం నుండి మరొక వారంలో తీసుకువచ్చారు తండ్రి. ఇంతవరకు మంచి ఆయురారోగ్యాలు దయచేసి నీ కృపలతో నింపి అనేకమైనటువంటి రోదనకరమైనటువంటి, బాధ కలిగినటువంటి శోధనలు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉన్నా, భయంకరమైనటువంటి రోగాలు, పెనుగాలు విసురుతూ ఉన్నా, నీ రెక్కల మాటను భద్రపరిచి మరొక వారంలో తీసుకుని వచ్చి నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చినటువంటి ఆయురారోగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. సేవను దీవించండి, సేవ కార్యక్రమాలను ఆశీర్వదించండి, సంఘాలను దీవించండి. ఈ సంఘ తరపున చేస్తున్న ప్రతి సేవకుడిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను బలపరచండి. ఈ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి సేవకుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి పురుషుడును, ప్రతి స్త్రీని, ప్రతి యవన బిడ్డను, ప్రతి వృద్ధుడును, చంటి బిడ్డను నీ కాపుదలతో నింపమని, నీ భద్రత కలుగు చేయమని, నీ ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు కుమ్మరించమని, సైతాను ఎటువంటి చీకటి శక్తులు, అల్ల శక్తులు ఆ బిడ్డల మీద, వారి కుటుంబాల మీద, నీ ప్రాంతాల మీద పని చేయకుండా నీ కాపుదలతో నింపమని, నీ పాదముల కింద శీఘ్రముగా అనగదొరకమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా జరుగుతుందని నమ్ముతూ, చెప్పబడే ప్రతి మాట నీ బిడ్డల హృదయాలు తాకి వారికి నూతన ఫలాభివృద్ధిని దయచేస్తారని నమ్ముతూ, నీ శ్రేష్టమైనటువంటి మాటలు నీ బిడ్డలతో మాట్లాడడానికి కృప చూపిస్తున్నటువంటి విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృప కలిగిన నామములో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. వీక్షించడం మాత్రమే కాదు, కానీ ఈ కార్యక్రమంలో చెప్పబడే ప్రతి ఒక్క వాక్యంలో చెప్పబడే ప్రతి ఒక్క మాట మీరు వినాలి. మీరు ఏదో ఊరికే అక్కడ కూర్చొని ఏదో వినాలి కదా, చూడాలి కదా అని కాకుండా చెప్పే ప్రతి ఒక్క మాట మీరు అంగీకరిస్తూ దేవుణ్ణి ఆరాధించాలనేది మా ఆశ, దేవుని కోరిక కూడా. మీరందరూ కూడా దేవుని మాటలు చక్కగా వినాలి. చక్కగా వింటేనే మీ జీవితాలు ఆశీర్వదింపబడతాయి. మీరు ఏదో ఉరుసోరుమంటూ కూర్చుని దేవుని మాటలు వినలేక ఏదో వినాలి కదా, ఏదో చూడాలి కదా అని కాదు, కానీ మనకు పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు కనుక మనము చక్కగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క మాటలను నమ్మకంగా మనము యోగ్యకరంగా ఆయన మాటల ద్వారా ఆనుకొని మనం ముందుకు వెళ్ళే అనుభవంలోకి రావాలి. మంచిది. కొన్ని మాటలు, దేవుని మాటలు క్లుప్తంగా ఒక 40 నిమిషాలు తెలుసుకుందాం. ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్దాం. మంచిది. చాలామంది ఈ రోజుల్లో ఈ చూసిన పరిస్థితుల్లో కానీ, ముందు పరిస్థితుల్లో కానీ చాలామంది నోటి మాట ఒక మాట వింటున్నాను. ఏం మాట అంటే నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? చాలామంది దినాల్లో చెప్పుకుంటూ ఉన్నారు, మేము నీతిమంతులము, మేము మంచివారము, యోగ్యులు అనడానికి మేము అర్హులము అని చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఎవరు నీతిమంతులు ఈ లోకంలో? అసలు నీతిమంతులు అనేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారంటారా? లేరు అని నేను అంటాను. నిజమే, లేరు. కానీ ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు కానీ, జ్ఞానవేత్తలు కానీ, లేకపోతే తత్వవేత్తలు కానీ, జ్ఞానాన్ని అధికంగా కలిగినటువంటి వారు కానీ, మేము నీతిమంతులము, మాకు సమస్తం తెలుసు అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరేమో ఇంకేమనుకుంటున్నారంటే మేము ఏ పాపము చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, మాలో ఏ దోషము లేదు, మేము పవిత్రులముగా, యోగ్యులముగా ఉన్నాము, అందును బట్టి మేము నీతిమంతులము అని మరికొందరు అంటున్నారు. ఈ విధముగా ఎవరికి వారు చెప్పుకుంటున్నారు నేను నీతిమంతుడిని. ఎవరు నిజమైనటువంటి నీతిమంతుడు? ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఇది నిజము. చాలా మంది కూడా తన సొంత పరివర్తనతోటి మేము నీతిమంతులమని ఎంచుకుంటున్నారే కానీ వారి జీవితాలు ఆశీర్వాదకరంగా లేవు. ఎంతోమంది చెప్పి ఉన్నారు, వారు ఈరోజు లేరు. మేము గొప్పవారము, నీతిమంతులము, పరిశుద్ధులము, యోగ్యులమని. మరి ఈరోజు ఎవరు కూడా లేరు. వారందరూ కూడా సమాధుల్లో ఉండిపోయి ఉన్నారు. వారు మరలా బయటికి రావడానికి కూడా పరిస్థితులు లేదు. ఎందుకంటే వారందరూ కూడా మనుషులు, నీతివంతులు అనడానికి అర్హులు కారు.
ఎవరు నీతిమంతుడు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నీతిమంతుడు. అందుకే కొన్ని మాటలు మరణం ఎలాగొచ్చింది, నీతిమంతుడు నిజమైనటువంటి నీతిమంతుడు ఎవరో కొన్ని మాటలు మీకు వివరంగా వివరిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఒక్కని ద్వారా మరణం వచ్చింది. ఎవరు ఒక్కరు? ఆదాము ద్వారానే మరణం వచ్చింది. ఆదాము వలనే మనము పాపులుగా ఎంచబడుతున్నాము. ఆదాము ద్వారానే తన యొక్క అవిధేయత వలన మనం ఈ దినము మరణము కమ్ముతుంది. మనం అవిధేయులుగా దేవుని చేతిలో పిలువబడుతున్నాం. కారణం ఆదాము. ఆయన యొక్క అపవిత్రత వలన, ఆయన యొక్క పాపం వలన, ఒక్కరి యొక్క అపవిత్రత వలన, ఒకరి అవిధేయత వలన ఈరోజు మనం అందరము పాపులుగా ఎంచబడుతూ ఉన్నాం. అయితే ఆ లోపం నుంచి వచ్చినటువంటి ఆ తర్వాత యేసు ప్రభు వారి వలన మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అందుకే అంటారు, మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి ధనమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకరి ద్వారానే ఏలుదురు. మరణము ఒకరి ద్వారానే వచ్చింది, అది ఆదాము. కానీ జీవము మరొకరి ద్వారా వచ్చింది. మరణము నుంచి జయించి నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణమైనటువంటి వారు ప్రభువారు. ఎందుకు ప్రభువారు నీతిమంతులు? మనమందరం కూడా నీతిమంతులుగా ఉండడానికి కారణమవుతున్నారు. మనమందరం కూడా నీతిమంతులుగా, అంటే పాపిష్టి జీవితంలో ఉన్న మనము, పాపము చేసిన మనము, ఆదాము నుంచి ఏ విధంగా పాపంలో నుంచి లోబడినటువంటి మనమందరం కూడా నీతిమంతులుగా చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే అది ప్రభువు వారి వలనే. అసలు నిజంగా చెప్పాలంటే నిజమైనటువంటి నీతిమంతుడు ప్రభువారు, నిజమైనటువంటి నమ్మకస్తుడు ప్రభువారు. ఆయన మాత్రమే. ఆయన యొక్క స్వారూప్యమందు పుట్టినటువంటి మనమందరం కూడా నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. నిజం చెప్పాలంటే అందరూ కూడా పాపం చేసినటువంటి వారే, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయినటువంటి వారు. ఆయనను కూడా ఆయన మహిమను పొందాలి, ఆయన యొక్క నీతిని పొందాలంటే మనం ఎలాగుండాలంటే దేవుని యొక్క కృపను పొందుకొని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని, ఆయన కుమారునిగా, నిజమైనటువంటి కుమారులుగా మనం అంగీకరించినప్పుడు దాని ఆ నడవడిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాం. నిజమైనటువంటి నీతిమంతుడు ప్రభువారు. ఆదాము పాపం చేశాడు, అందును బట్టి తన జీవితాన్ని లోకాశల వైపుకు మళ్లించాడు. తన జీవితాన్ని, తన కుటుంబాలను లోకం వైపుకు తీసుకొని వెళ్ళాడు. అంధకార సంబంధం అయిపోయాడు. అది మనమందరం కూడా ఎప్పుడు కూడా వింటున్నాం, ఆదాము వలన పాపం వచ్చిందని. మరి ఈరోజు నీ వలన ఎలాంటి పాపం నీ కుటుంబానికి, నీ బిడ్డలకు వస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కానీ ప్రభువారు అంటున్నారు, నేను నీతిమంతుడిగా చేయాలని. ఎందుకు నేను నీతిమంతుడిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు? ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక మనము కూడా ఆయన వలె ఉండాలని, మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన ఆశ. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఆదాము వలన నాకు పాపం వచ్చింది. ఆదాము కానీ ఆ రోజు ఆ యొక్క ఏదైనా తోటలో ఈ పాపము చేయకుండా ఉంటే ఈరోజు నాకు ఇంత అపవిత్రత వచ్చేది కాదు కదా, ఇన్ని పరిస్థితులు, ఇన్ని స్థితిగతులు కలిగేవి కాదు కదా, ఈ లోకం ఈ విధంగా వచ్చేది కాదు కదా అని రకరకాలైనటువంటి కలబుల్లి మాటలు మాట్లాడుతూ ఉంటారే. కానీ ఆదాము వల్ల అలాగా పాపం వచ్చేసింది కదా, మరి నేను ఈ లోకంలో పుట్టినటువంటి నేను, దేవుని బిడ్డగా ఎంచుకున్నటువంటి నేను ఏ పాపం చేయకూడదు కదా. ఆదామునైతే మనం అనగలుగుతున్నాము, కానీ మన యొక్క సొంత వాటిని మనము అనలేనటువంటి స్థితిలో ఉన్నాము. అంటే మనవి దాచిపెట్టుకొని ఎదుటి వారిని అనే అయోగ్యతలో నేడు మనం ఉన్నాము. ఉండి కూడా మనం ఎలాగ చెబుతూ ఉంటామంటే మేము నీతిమంతులము. మనల్ని నీతిమంతులుగా కూడా ఆయన పిలవడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ముందుకు వస్తున్నాడు. కానీ మనం ఇంకను కూడా అదే అపవిత్రతలో ఉంటూ, అదే పాపం సంబంధమైనటువంటి జీవితంలో ఉంటూ ఆయన నీతి తత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఆయన నీతిమంతుడే, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము ఆయన నీతిని పోగొట్టుకుంటూ వేషధారైనటువంటి జీవితాల్లో లోక సంబంధులుగా శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబలముతో మన జీవితాలను ముందుకు తీసుకొని వెళుతున్నాము. ఆయనకు అవమానకరంగా ఉంటున్నాం. నేడు ఆదాము ఏ విధముగా అవమానకరంగా దేవునికి ఉన్నాడో నేడు నీవు కూడా అవమానకరంగా ఉన్నావు. కానీ ప్రభువారు అంటున్నారు నేను నీతిమంతునిగా చేయడానికి. అందుకే అంటాడు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు.
నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీవు చిగురాకు వలె వృద్ధి నొందాలనేది ఆయన బాధ. చిగురాకు చూసారు ఎప్పుడు మీరు ఎప్పుడన్నా? అది ఎంత ఆ కొమ్మ మీద చివరగా ఆ చిగురు వస్తూ ఉంటే, అది చెట్టు కానీ పువ్వు కానీ, అది చూడడానికి ఎంత చాలా అందంగా ఉంటుంది. అది చాలా చూడడానికి రమ్యంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. నీ జీవితము కూడా, నీ కుటుంబ పరిస్థితులు కూడా చిగురాకు వలె అందముగా ఉండాలనేటువంటిది ఆయన బాధ. నీవు నీతిమంతుడుగా ఉండాలని ఆయన బాధ. ఆదాము వలన మనకు పాపం వచ్చేసింది. ఆ పాపం నుంచి జయించే అనేకమైనటువంటి స్థితులు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నీతిని అనుసరించినప్పుడు, ఆయన ఉద్దేశాలను గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన నమ్మకంగా మనం ఆరాధించినప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాం. కానీ ఎంతమంది నీతిమంతులుగా ఈ దినాన్ని ఎంచబడుతున్నారు? చిగురాకు వల్ల ఎంతమంది వృద్ధి పొందుతున్నారు ఆయన యొక్క రెక్కల మాటున? లేరు. చెప్పుకోవడానికైతే గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ ఉంటాం. నేను చాలా బాగా ప్రార్థన చేస్తానండి, నేను బాగా వాక్యం చక్కగా బోధిస్తానండి, నేను చక్కగా పాటలు పాడతానండి, నేను ప్రార్థన చేస్తే ఎవరైనా మారతారండి అని అంటున్నారు. కానీ ఎవరైనా 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 అంటున్నావే, కానీ మొదటిగా నీవు మారే యోగ్యతలో కనబడట్లా. ఎవరికైనా చెప్పే ముందు మన స్థితిగతులు సరి చేసుకోవాలా. ఎదుటి వారికి చెప్పే ముందు మనకున్నటువంటి బలహీనతలు ఏవిదో, మనకున్నటువంటి ఇబ్బందులు ఏవో, మనకున్నటువంటి పనికిమాలినటువంటి తత్వాలు ఏంటో అవి తీసివేసుకొని ఎదుటి వారికి బోధించే యోగ్యత మనం కనబడాల. నేడు అది కనపడట్లా. చెప్పడానికైతే భయంకరమైనటువంటి లెక్చర్స్ ఇస్తున్నామే కానీ ఎవరికైనా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాం, కానీ ఆ అనుసరించే యోగ్యతలో మనం కనబడట్లా. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా అనబడము. ఒకవేళ ఎవరైనా అన్నా కానీ అది ఒట్టిదే. నిన్నేదో ముందుకు తీసుకెళ్ళడానికి, నిన్నేదో గొప్పగా ఎంచడానికి, నిన్ను నీతిమంతుడు, నువ్వు గొప్పడివి, నువ్వు అది ఇది అని ఒట్టిట్టు మాటలు చెప్పడమే కానీ దాంట్లో ఎలాంటి నీతి లేదు. నిన్ను నీతిమంతుడిగా అనాలంటే, నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే, నీవు నీతిమంతుని వలె, నీతిమంతుడు ఏ విధముగా ఆ చెట్టుకు చిగురాకు వలె ఏ విధంగా వృద్ధి పొందుతాడో ఆ విధముగా పొందాలంటే నీ జీవితం దేవుని చెంత ఉండాల, ఆయన పాదముల దగ్గర ఉండాల. నీ హృదయంలో ఆయన ఎప్పుడు కూడా వెలగాల. అప్పుడు వెలిగినప్పుడే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నిజమైనటువంటి నీతిమంతుడు నీవే. ఫలానా వాళ్ళు లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నువ్వు నీతిమంతుడు అంటే అర్హత లేదు. కానీ ఆ స్థితి ఒకవేళ వారు అన్నా కానీ దాంట్లో ఏ యొక్క నిజము లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు వారి దృష్టికి నువ్వు నీతిమంతుడుగా కనబడతావో నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అదేవిధముగా నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారంటే, ఒకవేళ నిజమైనటువంటి నీతిమంతుడు నీవైతే చిగురాకు వలె వృద్ధి పొందుతావు. ఈరోజు నీతిమంతులు అని చెప్పుకుంటున్న చాలా మంది వృద్ధిలో లేరు. వారు మొదటిగా వృద్ధి పొందినా కానీ తర్వాత వారి జీవితాలు అగమ్య గోచరంగా చీకటి బ్రతుకులుగా, వేషధారణటువంటి జీవితాలు, పైకి భక్తి, హృదయంలో మోసం, అట్టి స్థితిగతుల్లో ఉంటున్నారు. కానీ వారి జీవితాల్లో నిజమైనటువంటి భక్తి కనబడట్లా. అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా చిగురాకు వలె వృద్ధి పొందవు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు అంటే ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే వారు తృప్తిపరచబడతారంట. ఎప్పుడు తృప్తిపరచబడతారు? నీతి కోసం పరిగెత్తేవాడు. నీతి కోసం పరిగెత్తాలంటే మొదటిగా వాడు ఎవడైతే నీతి కోసం పరిగెడుతున్నాడో వాడి హృదయంలో దేవుడు ఉంటాడు. హృదయంలో దేవుడు లేనటువంటి వాడు నీతి లేనటువంటి వాడే. వాడి ఆలోచనల్లో, వాడి గుణగణాల్లో, వాడి పరిస్థితుల్లో నీతి లేనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు దేవుడు లేనట్టే. ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరైతే దేవునితో అంటుకట్టుకున్నటువంటి అనుభవంలో ఉంటారో, ఎవరైతే దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటారో వారిలో మాత్రమే నిజమైనటువంటి నీతి కలిగి ఉంటుంది. నేడు నీలో ఎలాంటి నీతి ఉంది? నీతి కోసం ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు అంటున్నారు. నీతి కోసం. నువ్వు దేనికోసం ఆకలి దప్పులు కనుగొంటున్నావు? నీ జీవితంలో నీతి అనేది ఉందా? నీతిమంతుడిగా ఏ రోజన్నా నువ్వు పిలువబడ్డావా? నీ తండ్రి దృష్టిలో అసలు నిజమైనటువంటి నీతిమంతుడిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నీతిమంతుడు అనబడడానికి నువ్వు వస్తున్నావా, లేకపోతే లోక సంబంధిగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నాకు తెలిసినటువంటి బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, తన పేరు
నాకు సరిగా గుర్తులేదు, కానీ పేరు సురేష్, బ్రదర్ సురేష్ అనుకుంటాను. నేను ఇంచుమించు ఒక 12 or 13 years క్రితం నేను ఆయన గురించి విన్నాను. ఆయన EU స్టూడెంట్. అయితే EU మినిస్ట్రీ చాలా వాల్యుబుల్ మినిస్ట్రీ, చాలా గొప్ప మినిస్ట్రీ. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక గ్రాడ్యుయేషన్. అయితే ఆ మినిస్ట్రీలో ఇంతకుముందు మేము ఉన్నప్పుడు మేము వింటూ ఉండేవాళ్ళం వారి గురించి, సురేష్ అన్న గురించి. అయితే ఆయన డబుల్ PhD చేస్తున్నారు. అప్పటికే ఆయన శాలరీ ఇంచుమించు 1 lakh దాకా ఉండిపోయింది, ఎప్పుడు 12 years క్రితమే. ఆయన కూడా ఆ EU స్టూడెంట్నే సిస్టర్ని కూడా మ్యారేజ్ చేసుకొని ఆమెకు కూడా డబుల్ PhD, ఆమెకు కూడా 1 lakh శాలరీ. అయితే వాళ్ళిద్దరు కలిసి సేవ చేయాలని అనుకున్నారు. ఎలాంటి సేవ చేయాలనుకున్నారంటే నీతి కలిగిన సేవ చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. ఏదో సేవ ఏంటో చెయ్యాలి, ఏదో వెళ్ళాలి, ఒక చర్చికి వెళ్ళాలి, ప్రార్థించాలి, మేము ఆ మినిస్ట్రీలో ఉన్నాం కదా అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. మేము చదివినటువంటి ప్రతి ఒక్క చదువు దేవుని కోసం వాడబడాలి, మేము సంపాదించే ప్రతి రూపాయి దేవుని కోసం ఖర్చు పెట్టాలన్నటువంటి నమ్మకంగా నిశ్చయించుకున్నటువంటి వారు అన్నవాళ్ళు. ఆయన పేరు కూడా సురేష్ అన్న, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, సురేష్ అన్న అనుకుంటున్నాను. అయితే వారిద్దరు వివాహం అయిపోయింది. వారు ఎలాంటి సేవ కోసం, ఎలాంటి నీతి కోసం ఎంచుకున్నారో తెలుసా? ఎక్కడ కూడా సంఘము లేనటువంటిది, నాకు తెలిసి బీహార్ ప్రాంతం అనుకుంటా, బీహార్ కానీ చండీగఢ్ కానీ ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాలు, అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. ఎలాంటి సువార్త ప్రియులారా చెప్పాలంటే బహుఘోరమైనటువంటి సువార్త. ఆ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో నరమాంస భక్షకులు ఉన్నారు. ఇంచుమించు ఒక 300 నుంచి 500 కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. అయితే వారికి సువార్త చేయాలని వారు తెగించి వెళ్ళారు ఆ ప్రాంతానికి. వెళ్ళి సంవత్సరం పాటు, దగ్గర ఒక సంవత్సరం పాటు వారు దాక్కొని, ఎక్కడ దాక్కున్నారో, ఏ చెట్టు దగ్గర దాక్కున్నారో, లేకపోతే ఏ ప్రాంతానం ఉన్నారో మాకు తెలియదు, కానీ సంవత్సరం పాటు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, చూస్తూ, గమనిస్తూ ఉన్నారంట. వాళ్ళ వేషధారణ ఎలాంటిది, వాళ్ళ భాష ఎలాంటిది, వారు మాట్లాడే విధానం ఎలాగ ఉంటుంది, వారి నడక ఎలాగుంటుంది, వారి వేషధారణ ఎలాగుంటుంది, ప్రతి ఒక్కటి కూడా వారు గమనిస్తూ ఉన్నారంట సంవత్సరం పాటు. అయితే వారందరూ కూడా ఆకులు కట్టుకొని ఉన్నారంట. కొంతమంది ఎవరైనా మానవుడు కానీ కనిపిస్తే చంపేస్తారు, చంపుకొని తినేటువంటి పరిస్థితి. అయినా కూడా వారు లెక్క చేయలేదు, భయపడలేదు. మేము నిజంగా దేవుని కోసం నీతిమంతులుగా ఉంచబడాలా, మేము నిజమైనటువంటి పరిచర్య చేయాలా, ఆయన కోసం ఆకలి దప్పులు కలగడం మాకెప్పుడు కూడా ఇబ్బంది లేదు, ఆయన కోసం మా ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. మేము నేర్చుకున్నటువంటి నిజమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియాలి. ఉన్నవారి దగ్గర చెప్పడం ఎందుకు, తెలియని వారి దగ్గరికి చెప్పాలన్నటువంటి ఆశ వారిలో కలిగింది. అయితే ఆ ప్రాంతానికి వారు వెళ్ళిపోయిన వెంటనే సంవత్సరం పాటు అలాగే వాళ్ళు చూశారు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వేషధారణ, వారి తిండి సమస్తం గ్రహించి, వారి భాష తెలుసుకొని సంవత్సరం పాటు వారు పడినటువంటి ఇబ్బంది ఘోరమైనటువంటిది. ఆ ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దినదినము మేము ఇక్కడికి వచ్చినటువంటి పని ఆగకూడదు, వీరిని ఎలాగైనా మార్చాలా, వీరు ఎలాగైనా దేవుళ్ళను తీసుకొని రావాలని, వారిని తీసుకొని రావాలని ప్రయత్నంతో ఆ భాషలో, ఆ ప్రాంతం అంతా చూసుకొని, నేర్చుకొని అక్కడికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 3 years తర్వాత మేము విన్నాము, ఇంచుమించు ఒక సంఘాన్ని కూడా వారు అక్కడ కట్టారని. అనేక మందికి ఆ వేషధారణ మార్చేసి మనుషులు ఎలాగుంటారో అలాగా వారిని ఉంచడానికి ప్రయత్నం చేశారు. మనం తినే ఆహారం ఎలాంటిదో అలాంటి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎంత గొప్ప పరిచర్య అండి. నీతి కోసం పరిగెత్తారు వాళ్ళు, మనుషులు చూడాలని కాదు, దేవుడు చూడాలని. ఎంత ఘోరమైనటువంటి పరిచర్య చేశారో, తెగింపు కలిగినటువంటి పరిచర్య చేశారు, దేవుని కోసం తెగించారు. ఆయన మా కోసము తన శరీరాన్ని ఈ కాల్చుకొని, తన శరీరాన్ని మా కోసము ధారపోసి, తన రక్తాన్ని మా కోసం ధారపోసి, తను ఈ లోకంలో రుధిరధారి అయి మా కోసం జీవిస్తే, తన ప్రాణాన్ని మా కోసము, మా పాపముల కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆయన కోసం మేమేమి చేయలేమా, మేమెంత చేసినా ఆయన కోసం తక్కువే అని వారు తెగించుకొని నిలబడ్డరు. అలాంటి సేవను చేశారు.
నేను చాలా మందికి కూడా వారు నిజమైనటువంటి నీతిమంతులు అనడానికి అర్హులు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు నేడు కూడా చాలా మంది ఉన్నారు. తెగింపు, దేవుని కోసం తెగింపు, నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉంచబడడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అట్టి వారి యొక్క చిగురు వృద్ధి పొందుతుంది. వారు ఇప్పుడు ఉన్న మినిస్ట్రీ చాలా గొప్ప మినిస్ట్రీ, చాలా బ్లెస్ అవుతున్నారు. వాళ్ళు అనేక వేల లక్షల మందికి వారు వాక్యాన్ని బోధిస్తున్నారు, అనేక మంది దేవుళ్ళని నడిపిస్తున్నారు. నేడు మన యొక్క నీతి ఎలాంటిది? మన నీతి వృద్ధి పొందుతుందా? ఆదాము వల్ల పాపం వచ్చిన మాట నిజమే, కానీ ఆ పాపాన్ని అధిగమించే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి. ఆదాము వలన కలిగినటువంటి పాపాన్ని పోగొట్టడానికి, మన పాపాలన్నీ కూడా తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. నీతిమంతులుగా మార్చబడ్డాము. నీతిమంతులుగా మార్చబడిన మనము ఎలాగ ఉండాలా? మన కోసం ఆయన యొక్క ప్రాణాన్ని వెల చెల్లించిన ఆయన కోసం మనం ఏమి చేయాలా? ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు నీతిమంతుడిగా ఉండబడ్డానికి, నీవు నీతిమంతుడిగా ఆశీర్వదించబడడానికి, నువ్వు నీతిమంతుడిగా యోగ్యుడిగా ముందుకు రావడానికి దేవుడు అనేక పర్యాయాలు నీ కోసం శ్రమ పడుతూ ఏడుస్తూ ఉంటే, నీవు మాత్రము ఆ నీతిని విడిచిపెట్టి ఆ పాపిష్టి జీవితంలో, వ్యర్థమైనటువంటి జీవితంలో, ఆ త్రాగుబోతుతనంలో, ఆ దొంగతనంలో, ఆ వ్యభిచార తత్వంలో, ఆ లోకాశల్లో పడిపోయి బయటికి రాలేక దేవుణ్ణి అవమానపరుస్తూ నీ కోసం నా కోసం మరణించిన ఆయనను, అప్పుడైతే వారైతే ఒక్కమారు సిలువ వేశారు, కానీ నేడు దినదినము క్షణక్షణము నీ పాపం నిమిత్తము ఆయన సిలువ వేస్తూ అంధకారమయమైపోతున్నావు. జాగ్రత్త, అది నీకు సమంజసం కాదు, నీకు ఆశీర్వాదం కాదు. ఏది నీకు ఆశీర్వాదము? నీతిమంతులుగా ఎంచబడ్డాము. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు ప్రభువు. నీ ఆకలి దప్పులు దేనికోసం? నీతి కోసమా? నీ కడుపు కోసమా? అందుకే ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనంలో 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎవరి మీద నిలుస్తుంది ఆయన కృప? ఆయన కృప ఎవరి మీద నిలుస్తుంది? ఆయన కోసం కనిపెట్టే వారి మీద. ఎవరు కనిపెడుతున్నారండి ఈరోజు ఆయన కోసం? ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఆ ఫ్యాన్ల కిందో ఐసీల కిందో కూర్చోవాలా, ఏదో వెళ్ళామంటే ఆచారంగా వెళ్ళాము, ఏదో పాడామంటే పాడాము, ఏదో చెప్పామంటే చెప్పాము, అందరికి కనిపించామంటే కనిపించాము. ఇలాంటి ఆడంబరము వాటి కోసం మనం పరిగెడుతున్నామే, కానీ నిజమైనటువంటి భక్తిని ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారు? నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎంతమంది కలిగి ఉంటున్నారు? నేను ఆశీర్వాదాలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకుంటే నీ జీవితంలో నువ్వేమి కూడా వృద్ధి పొందలేవు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు, నువ్వు నీతిమంతుడిగా ఉండలేవు. ఆయన యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడే నీ జీవితము ముందుకు వెళుతూ, ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నంత కాలమే నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన కనుదృష్టి ఉండాలా. నువ్వు నీతిమంతుడిగా ఎదగాలంటే, నువ్వు నీతిమంతుడిగా చిగుర్చాలంటే, నువ్వు నీతిమంతుడిగా ముందుకు వెళ్ళాలంటే, నువ్వు నీతిమంతుడిగా ఆశీర్వదింపబడాలంటే దేవుని కృప నీ జీవితంలో కావాలా? ఆయన కృప ఉందా? ఇంకా అదే పాపిష్టి జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు, దేనికోసం నువ్వు ముందుకు వెళుతున్నావు ఈ లోకంలో? అది నీకెప్పుడు కూడా ఆశీర్వాదం కానేదు. నీ తప్పుల వలన, నీ అపవిత్రత వలన, నీ పాపేచ్ఛల వలన, నీ లోకేచ్ఛల వలన నువ్వేమి పొందుకోలేవు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆయన దృష్టి నీ మీదకి రావాలంటే, ఆయన నీ కోసం మరణించిన, వెలపెట్టి మరణించిన దానికి సమాధానము నీవు కలుగు చేయాలంటే, నువ్వు మొదటిగా నీతిమంతుడిగా అవ్వాలి, నీతిమంతుడిగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తావో దేవుడు నీ నీతిని బట్టి ఆయన సంతోషపడతాడు. ఆదాము వలె నువ్వు పాపిష్టి జీవితంలో ఉండకూడదు. ఆయన పాపం చేశాడు, నేను కూడా పాపం చేస్తానటువంటి అపవిత్రతలో నువ్వు ఉండకూడదు. నమ్మకంగా నువ్వు ఎదగబడాలి. నీతిమంతుడు ఎక్కడ ఉన్నా వర్ధిల్లటమే. నీతిమంతుడు ఏ పట్టణంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా,
ఏ గ్రామంలో ఎక్కడున్నా కూడా నీతిమంతుడు వర్ధిల్లుతాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుని మీద యెహోవా కనుదృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది. నీతిమంతుని మీద యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. అతని మాటలోనూ, అతని ప్రవర్తనలోనూ, అతని ప్రతి స్థితిలోనూ ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటాడు. అనేకులను వర్ధిల్లు చేస్తూ ఉంటాడు. మరి నువ్వు ఎలాగున్నావు? నీతిమంతుడిగా ఉన్నావా? నిందరహితుడిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఉండటానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీ పాపములను ఇకనైనా ఒప్పుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతికే యోగ్యతను కలగమని ప్రభువారు నిన్ను కోరుకుంటూ ఉన్నారు. మరి నువ్వు ఎలాగున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆదాము వలన పాపం వచ్చింది. ఒక్క మనుషుని వల్లనే పాపం వచ్చింది. ఒక్క మనుషుని వలన అపవిత్రత వచ్చింది. ఒక్క మనుషుల వల్లనే దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆదాము వలన కలిగినటువంటి పాపము ఈ లోక మనుషులందరికీ కూడా పాపులుగా జీవించబడ్డారు. అందును బట్టి వారి పాపాన్ని అంతటినీ కూడా తొలగివేయాలంటే, వాళ్ళ పాపాన్ని అంతటినీ కూడా తీసివేయాలంటే, నేను ఈ లోకంలో నా రక్తాన్ని చిందిస్తే గాని వారి జీవితాలు నీతిమంతులుగా తీర్చబడవు అని ప్రభువారు తన యొక్క తండ్రి ఇచ్చినటువంటి మాటను తిరస్కరించకుండా ఆ మాటను బట్టి ముందుకు వచ్చాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. తన పని ఏదైతే ఉందో, ఈ లోకంలో ఆయన పని ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పనిని చేశాడు. ఆ పనిని ముగించే వరకు ఎక్కడ కూడా అనీతిమంతుడుగా ఆయన ఉండలేదు. ఎక్కడ కూడా లోకంలోనికి వెళ్ళలేదు. అందును బట్టి ఆయన నీతిమంతుడు. ఎందుకు యేసు ప్రభు వారు నీతిమంతుడిగా ఎంచబడుతున్నారంటే, చాలా మంది ఈ దినాల్లో మేము వింటూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రసంగాల్లో కానీ, అనేక మంది హైందవులు కానీ, అనేక మంది ఈ రోజుల్లో ఈ మధ్యకాలం చాలా మంది ఉంటున్నారు. అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ చాలా మంది కూడా యేసు ప్రభు వారి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే మాట ఒక్కటే, యేసు ప్రభు వారు నీతిమంతుడు, ఆయన చనిపోయి తిరిగి లేసాడు. క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈస్టర్ ప్రోగ్రామ్స్ కానీ, గుడ్ ఫ్రైడే ప్రోగ్రామ్స్ కానీ అనేక మంది మాట్లాడే మాటలు, అనేక మంది స్కాలర్స్ కూడా మాట్లాడే మాటలు ఆయన నీతిమంతుడు అని. యేసు ప్రభువు నీతిమంతుడు. అవును, ఆయన నిజముగా నీతిమంతుడే. నీతిమంతుడు అనడానికి అర్హుడే. ఆయన స్వారూప్యమందు పుట్టినటువంటి నీవెలాగుండాలా? అనేక మంది ఆయన గురించి తెలియజేస్తున్నారు. ఆయన నుంచి తెలియనటువంటి వారు కూడా ఆయన నీతిమంతులుగా ఎంచుతున్నారు. ఆయన గురించి తెలిసిన నీవు ఆయన నీతిమంతుడిగా ఎరగలేకపోతున్నావు. ఒకవేళ ఆయన నీతిమంతుడని నీ నోటితో ఒప్పుకుంటున్నావే కానీ నీ హృదయంతో ఒప్పుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావు. నీ నోటి మాటతో అయితే ఆయన నీతిమంతుడిగా ఎరుగుతున్నావు కానీ నీ క్రియల్లో ఆయన నీతిమంతుడిగా చూడట్లేదు. ఆయన స్వరూపమందు పుట్టిన నీవు కూడా నీతిమంతుడిగా ఉండటానికి ఆయన తన క్రయధనాన్ని ఈ లోకంలో చెల్లించినప్పుడు, ఆయన వెలగా ఈ లోకంలో వచ్చి ఆయన వెలగా చెల్లిస్తున్నప్పుడు, నీ కోసం, నీ పాపముల కోసము ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని కారుస్తున్నప్పుడు, నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నువ్వు నీతిమంతుడిగా మార్చబడడానికి చేసినప్పుడు, కానీ నీవు మాత్రము ఆ నీతిమంతుని తత్వంలో లేకుండా లోకాశల్లో పడి అంధకారమయంగా జీవిస్తూ ఉన్నా. అది నీకు సమంజసం కాదు ప్రియ సహోదరి సహోదరుడు. ప్రిబిడ్ల జాగ్రత్తగా గమనించండి. ఒకని ద్వారానే మరణం వచ్చింది, ఒకని ద్వారానే పాపం వచ్చింది, కానీ ఒక్కని ద్వారానే నీతి కలిగింది, ఒక్కని ద్వారానే జీవము కలిగింది. దేవునికి స్తోత్రము. గట్టిగా హల్లెలూయా. ఒక్కని ద్వారానే. మీరు బాగా గమనించండి. ఈరోజు కరోనా విపరీతంగా ఉంది. ప్రపంచమంతా కూడా అల్లకొల్లం అయిపోయింది. మీకు తెలుసు, అనేక మంది, లక్షల మంది మరణం కమ్మారు. ఇంకా బహు బాధగా చెప్పాలంటే భయంకరమైనటువంటి విపత్తు ఏంటంటే, ఆ యొక్క మరణాలను, ఆ యొక్క మనుషులను, చనిపోయినటువంటి వారిని పూడ్చిపెట్టడానికి కూడా స్థలాలు లేక రోడ్ల మీద అనేక శవాలనేసి కాల్చివేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత స్థితి! ఎవరి వల్ల వచ్చింది ఇది? ఒక్కరి వల్లనే. ఈ కరోనా ఈ ప్రపంచమంతా కూడా విస్తరించింది, పాడైపోయింది, నాశనం అయిపోయిందంటే ఒక్కరి వల్లనే. భూలోకంలో పాపం ఎంతమంది వల్ల వచ్చింది? ఒక్కరి వల్లనే. కరోనా కూడా ఒక్కరి వల్లనే వచ్చింది. ఒక్కరి వల్ల ప్రపంచమంతా కూడా అల్లకల్లం అయిపోయింది. ఒక్కరి వల్ల. వాటన్నిటిని కూడా జయించింది కూడా ఆ ఒక్కడే. ఆయనే యేసు ప్రభు వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. ఆ ఒక్కరే ప్రభువారు. ఆయన ఒక్కరి ద్వారానే నీతి కలిగింది.
ఆయన ఒక్కరి ద్వారాగానే ఆశీర్వాదం కలిగింది. ఆయన ఒక్కరి ద్వారానే నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఆయన కోరుకుంటుంది ఒక్కటే, నీవు నీతిమంతుడుగా తీర్చబడాలని. నీ నీతి ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని, నీ నీతి ద్వారా అనేక మంది దీవించబడి విస్తరింపజేసే యోగ్యతను కలిగి ఉండాలని, అలాంటి నీతి నీవు పొందుకోవాలని ఆయన దినదినము నీ కోసం చేతులు ఇంకా చాలా మంది రకరకాలటువంటి అనారోగ్యతలు, వీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన రోగం, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు అనుకోండి, డాక్టర్ చెప్తాడు ఇంకా వీళ్ళు బ్రతకరండి, ఇక ఇతని పరిస్థితి అయిపోయింది, మేము చేయాల్సిందంతా చేశాము, మీ దేవుడికి మొక్కోండి, మీ దేవుడిని స్మరించండి, ఆయన ఏదన్నా కృప చూపిస్తాడంటే అని డాక్టర్లు కూడా చెప్తారు. ఎందుకు? డాక్టర్లు కూడా మనుషులే, వారు కూడా మొక్కమనేది దేవుణ్ణే. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆ డాక్టర్లకు మొక్కుతున్నారు. మొక్కొద్దని అనట్లేదు నేను, కానీ ఆ డాక్టర్ల మీద పూర్తిగా ఆధారపడుతున్నారు. మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మీద ఆధారపడండి. డాక్టర్లు అయితే ఫీజు తీసుకుంటారు మన రోగాలకో, మన పరిస్థితులకో, మన ఆపరేషన్లకో, మన స్థితిగతులకో. కానీ దేవుని దగ్గర ఏ ఫీజు లేదు. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు నీకు, నిన్ను ఉచితంగా బాగు చేస్తున్నాడు, నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఏదైనా చేయాలంటే ప్రతిదానికి వెల చెల్లించాలి, ఏదైనా కట్టాలంటే వెల చెల్లించాలి, ఏదన్నా ముందుకు వెళ్ళాలంటే వెల చెల్లించాలి. కానీ దేవుని దగ్గర వెల చెల్లించాల్సిన అవసరం లేదు. నీ కోసమే ఆయన ఈ లోకంలో వెల చెల్లించాడు. కారణం, నీవు నీతిమంతుడిగా అవడానికి, ఆయురారోగ్యంగా ఉండడానికి, నువ్వు వృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడ్డానికి. నీవు మాత్రమే వృద్ధి పొందడం కాదు, కానీ నీ ద్వారా అనేకులు వృద్ధి పొందడానికి, అనేకులు ఆశీర్వదింపబడ్డానికి, అనేకులు జీవింపజేయడానికి నేను నీతిమంతుడిగా చేస్తున్నాడు. నీ ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని అనుకూలపరుస్తున్నాడు. ఆయన మర్చిపోయి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఒట్టి మాటలు చెప్పుకుంటున్నావు నేను నీతిమంతుడని. నీతిమంతుడనే నీ నోటు మాటతో కాదు, కానీ నీ హృదయంతో ఒప్పుకోవాలా, నీ హృదయపూర్వకంగా ఆయన అంగీకరించాలా. ఎవరిని అంగీకరిస్తున్నావు ఈ లోకంలో? నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? ఈ లోకాశలను, లోక పరిస్థితులను అంగీకరిస్తున్నావా? అటుది ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదం కలగదు. సహోదరి సహోదరుడు, దేవుణ్ణి అంగీకరించాలని హృదయపూర్వకంగా. నీకున్న పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలా ఆయన చెంత చేరినప్పుడు. నీ స్థితిగతులన్నీ కూడా మార్చుకోవాలా, నీ పద్ధతులన్నీ కూడా మార్చుకోవాలా. నువ్వు నిజముగా ఆయన కుమారుడు, ఆయన స్వరూపమందు ఉన్నావు అని నువ్వు అనుకుంటే నిజమైనటువంటి క్రైస్తవుడు అని నువ్వు నమ్మకంగా గట్టిగా నువ్వు చెప్పగలిగినప్పుడు, ఆ మాట చెప్పగలగడం కాదు, కానీ నీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినప్పుడు నీ జీవితం మారిపోతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎలాగున్నావు నువ్వు ఈ లోకంలో ఈరోజు? నిజమైనటువంటి నీతిమంతుడిగా ఉన్నావా? లేవు. రెండు విధాలుగా అటు ఇటు అటు ఇటు పెడితే రెండు పడవల మీద కాలు పెట్టి అనుభవంలో ఉన్నావు, కానీ ఒకదాని మీద, ఒక పడవ మీద వెళ్ళి ముందుకు వెళ్ళి గమ్యం చేరుకునేటువంటి యోగ్యతలు లేవు. రెండు పడవల మీద కాలు వేయటమే గమ్యం చేరాలని ఎంతో ప్రయాసపడతావు, కానీ మధ్యలోనే పడిపోయే అనుభవం. దేవునిలో అట్టి అనుభవం నీకు ఎప్పుడు కూడా పనికిరాదు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలా, దేవుని దృష్టికి యోగ్యతగా కనపడాలా. నీతి కోసం ఆకలి దప్పులు ధన్యులు అంటున్నారు. మరి నీ ఆకలి దప్పులు దేనికోసం? దేవుని నీతి కోసం కాదా? లోక సంబంధమైనటువంటి దానికోసం అయితే దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు. సహోదరి సహోదరుడా, నా మాటలు వింటున్నా, నీవు అంగీకరించాలా. పరిస్థితులు ఏవి కూడా నీకు అనుకూలంగా ఉండట్లా, పరిస్థితులు ఏవి కూడా సహకరించట్లా. మొన్న అనుకున్నాం కరోనా ఎంతటితో వెళ్ళిపోయిందని, ఆరాధించుకోవచ్చేమో దేవుని సన్నిధిలో ప్రభువునని, కానీ ఈరోజు ఏమైపోయింది? మరలా లాక్డౌన్. మరి మీ ప్రాంతాల్లో ఉన్నాయో లేదో నాకు తెలీదు. మా ప్రాంతంలో, ఒంగోలు ప్రాంతంలో వచ్చేసింది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా రూల్స్ ఇచ్చేశారు, కదలడానికి లేదు. ఎందుకు? ముందుగా అనౌన్స్ చేశారు చాలాసార్లు, మీరు తిరగడానికి వీలు లేదు, పరిస్థితులు ఏవి కూడా సరిగా లేవు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎన్నిసార్లు అనౌన్స్ చేసినా ఎవరు కూడా వెళ్ళా. ఈరోజు ఏమైపోయింది? పరిస్థితులు మారిపోయినాయి. మరలా దేవుడు కూడా అనేక మార్లు నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. నువ్వు నీతిమంతుడిగా అవ్వడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది, ఈ లోకంలో ఉంది. ఆ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను.
కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనంలో మీరు చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గారు వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. నీవు నీతిమంతుడిగా ఎంచబడాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి, నమ్మకంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా మలచబడాలి. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా, ఈ లోకంలో తన రక్తాన్ని ధారపోసాడు కదా, అందును బట్టి నేను కూడా విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఆయన నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. నీ మరణం నుంచి ఆయన తప్పించడానికి ఇష్టపడతాడు. నీకున్నటువంటి ప్రతి పరిస్థితులను రూపుమాపుతాడు. మరణ సంబంధమైనటువంటి బంధకాల్లో నీవు ఉన్న, మరణ సంబంధమైనటువంటి అనారోగ్యంతో నువ్వు పడి ఉన్న, డాక్టర్లకు కూడా ఏమి కూడా మా వల్ల కాదు, మీ దేవుణ్ణి మొక్కుకోండి అని చెప్పినా వారికి కూడా అంతుపట్టని రోగం నీకు వచ్చిన, వారికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి, ఇక నీకు మరణమే శరణ్యమని అనేకులు అంటున్నా, నీవు కూడా అనుకుంటున్నా, వాటన్నిటిని కూడా అధిగమించి దేవుడు నిన్ను జీవములోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎప్పుడు జీవంలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాడో తెలుసా? నీవు నీతిమంతునిగా ఉన్నప్పుడు, నీ పాపములను దేవుని యొక్క పాదముల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, అయ్యా నా పాపములను బట్టి మీరు క్షమించు, ఇప్పటిదాకా తెలుసో తెలియకో చేశానయ్యా, ఇక మీదట అలా ఉండను, నా ద్వారా అనేకులు పాపులుగా ఉండకూడదయ్యా, నేను ఒక్కడిని పాపిగా ఉంటే నా కుటుంబం పాపిష్టి జీవితంలోనే ఉంటుంది, వారు కూడా మారరు, నేను మారను, వారిని మారనివ్వను కదా, నన్ను మార్చు అని నువ్వు పశ్చాత్తాపడి, నేను మారితే అనేక మంది మారుతారయ్యా అని విశ్వాసం పొంది నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఆయన దృష్టికి నీతిమంతుడిగా అగపడితే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అలా కాదు, నేను ఎలాగే ఉంటాను, ఆదాములాగా పాపం చేశాడు, ఆదాం పాపం చేశాడు, నేను కూడా అలాగే పాపం చేస్తాను, ఆదాం ఆశీర్వదింపబడ్డ తర్వాత వాళ్ళ సంతానం ఆశీర్వదింపబడుతుంది, నా సంతానం కూడా ఆశీర్వదింపబడుతుంది, అదే భ్రమలో నువ్వు ఉండమాక. ఆదాము సంతతిని, కొంత సంతతిని దేవుడు తీసివేశాడు. ఎందుకు తెలుసా? వారి అతిక్రమములను బట్టి. ఆ మాటలన్నీ కూడా నీకున్నాయి, బైబిల్ లేఖనాల్లో ఉన్నాయి, నువ్వు చదువుకొని దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడు. నేను చేసే పాపము నా బిడ్డల మీదకి రాకూడదు, నా పాపం వల్ల అనేకులు నాలాగా తయారవ్వకూడదు. నేను ఒకవేళ దేవుల్లో నమ్మకంగా ఉంటే, ఆయన దృష్టికి నేను నీతిమంతుడిగా కనబడితే, ఆయన కృపతో నేను నింపబడితే నా ద్వారా అనేకులు నీతిమంతులుగా మారతారు, అనేకుల్ని నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటారు, అనేకులు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు అనేటువంటి యోగ్యత నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాలు కలుగు చేస్తాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది. నువ్వెవరితో మాట్లాడినా వారి జీవితాలు బాగైపోతాయి. నువ్వెవరికి ప్రార్థన చేసినా వారి యొక్క అనారోగ్యం రూపం అవుతుంది. నువ్వెవరితో ఉన్నా వారి స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. ఎందుకు తెలుసా? నీవు ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతావో నీ చుట్టుపక్కల ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ నీతిమంతుల తత్వంలో నీవు ఉండాలంటే, ఆయన స్వరూపం మందు పుట్టినటువంటి నీవు కూడా ఆయనకు గుణ లక్షణాలు పొందుకోవాలి. ఆయన నీతిమంతుడే, ఆయన ఉన్నతమైనటువంటి వాడే, ఆయన ఆశీర్వదింపబడినటువంటి వాడే, ఆయన కృప చూపినటువంటి వాడే, ఆయన అన్నిటికీ సమర్థుడే. అట్టి తండ్రి మనకున్నప్పుడు, అట్టి కుమారులముగా మనమున్నప్పుడు ఆయన నీతిని మనము కూడా పొందుకోవాలా. మనం మాత్రమే కాదు, అనేకులకు ఆయన నీతిని తెలియజేయాలా, వారిని కూడా నీతి రాజ్యం వైపుకు నడిపించాలా. ఆకలి దప్పులు, లోక సంబంధమైనటువంటి ఆకలి దప్పులు కాదు, కానీ దేవుని యొక్క ఆకలి దప్పుల కోసం మనం పరిగెత్తాలా. మీరు గమనించండి, జింకను చూడండి, లేడీని, ఆ లేడీని మీరు చూడండి, ఆ జింకను కానీ లేడీని కానీ చూడండి, అది అడవి ప్రాంతాల్లో విపరీతంగా ఉంటాయి. అది నీటి కోసం ఎంతగా ప్రయాసపడుతుందో మీరు చూడండి. ఆ ముందు ఎక్కడో దగ్గర కోనేరు ఉన్నా, లేకపోతే ఆ యొక్క నీళ్ళ బావి కానీ ఆ నీళ్ళ కుంట ఉన్నా కానీ అది నీళ్లు తాగటానికి ఎంతగానో భయపడుతుంది. ఎందుకో తెలుసా? అది ఉంది అడవిలో, అరణ్యంలో. ఎక్కడ ఏ సింహం వస్తుందో, ఎక్కడ ఏ పులి వస్తుందో, ఎక్కడ ఏ జంతువు వస్తుందో, అది ఎక్కడ నన్ను తినేస్తుందో అని అది భయపడుతూ అది దానికి భయంకరమైనటువంటి దప్పిక ఉంటుంది, కానీ అది భయపడుతూ ఉంటుంది. ఎందుకు?
ఏది వచ్చి నన్ను పాడు చేస్తుందో, ఏది వచ్చి నన్ను చంపేస్తుందో అని భయముతో అది తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంది, ఆ దాహం తీర్చుకోవడానికి. అందుకంటాడు అది తృష్ణ గురించి ఉంటుందంట. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మనము కూడా దేవుని పట్ల తృష్ణ కొనాలా. మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? సైతాన్ చేతిలో ఉంది. జాగ్రత్తగా నీ అడుగులు ముందుకు వేయాలా. నువ్వు నమ్మకంగా ఉంటే, విశ్వాసంగా ఉంటే వాడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. ఆ విశ్వాసాన్ని నీ నుంచి చెదరగొట్టాలని, నిన్ను నాశనం వైపు తీసుకుని వెళ్ళాలని, నిన్ను అంధకార సంబంధిగా చేయాలని వాడు ఎప్పుడు కూడా నుంచి జాగ్రత్తగా నీ అడుగులు దేవుని వైపు వేయాల. నీ అడుగులు దేవుని వైపుకి వేయాలి. దేవుని బిడ్డలరా, నీ ప్రాణం దేవుని కోసం తృష్ణగొనాలా. ఎప్పుడైతే నీ ప్రాణం దేవుని కోసం తృష్ణగొంటదో, ఎదురు చూస్తావో, అప్పుడు నీ జీవితం కూడా ఆశీర్వదింపబడతాయి. నీ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి. మీ బిడ్డల జీవితాలు కూడా ఆశీర్వదింపబడతాయి. నువ్వు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు అనేకులు నిన్ను చూసి ఆశీర్వదింప విధంగా నువ్వు కలిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అట్టి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలా. ఆదము వలన ఏ విధంగా పాపం వచ్చిందో, కరోనా ఒక్క మనిషి వల్ల ఏ విధంగా ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేస్తుందో, నీ వలన కూడా అలాంటి పాపము, అలాంటి అయోగ్యత కలగకూడదు. అలాంటి అవిధేయత నీ వల్ల రాకూడదు. అలాంటి దేవునికి అవమానం నీ వల్ల అస్సలు కలగకూడదు. నిజమైనటువంటి విశ్వాసం, నిజమైన క్రైస్తవుడిగా నీ ఉండినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నీ జీవితం దేవునికి నమ్మకంగా ఎదగాల. దేవుని పట్ల నిజమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలని, నిజమైనటువంటి నీతిమంతుడు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన యొక్క కృప సమాధానాలు, ఆయన కృప ఆశీర్వాదాలు నీ మీద ఎల్లవేళలా సదాకాలం నీ మీద ఉంటాయని కొన్ని మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి ఏకీమించినట్లయితే, తల ఉంచినట్లయితే కళ్ళు మూసుకుందాం. కృపా కనికరం గల గొప్ప దేవ, నీ శ్రేష్టమైనటువంటి ఘనమైన నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకునైనా నీ యొక్క మాటలు చెప్పుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి ఒక్క మాట నీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. నాయన దయతో క్షమించండి తండ్రి. ఇలాగ లైవ్ కార్యక్రమాలలో కొన్నిసార్లు నడిపింపు తక్కువైపోతుంది తండ్రి. మీ నడిపింపు రావట్లేదు తండ్రి. నిశ్చితమైతే నీ ఆలయాలు తెరవడానికి మీరు కృప చూపించండి తండ్రి. అదే విధంగా కెమెరాల ముందు మాట్లాడడానికి మాకు సరైనటువంటి నాయన నడిపింపు రావట్లేదు, ఎందుకో తెలియదు. కానీ కొన్ని మార్లు అయితే మేము తప్పుపడిపోతున్నాం. కానీ నీ బిడ్డలకు వాక్యము తెలియజేయాలి గనుక మేము ముందుకు వెళుతూ ఉన్నాం తండ్రి. నిశ్చితమైతే పరిస్థితులన్నీ కూడా సహకరించండి తండ్రి. పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టండి తండ్రి. నాయన ఈ కరోనా పరిస్థితులన్నీ కూడా నాయన రూపుమాపండి తండ్రి. నాయన ఎవరైతే ఈ కరోనా పరిస్థితిలో ఉండి నాయన పడి ఉండి ఎంతమంది అయితే బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది అయితే మరణానికి సిద్ధమవుతున్నారో, అట్టి బిడ్డలు మీరు కాచి కాపాడతారని మేము నమ్ముతున్నాము తండ్రి. అట్టి బిడ్డలను రక్షించండి. అట్టి బిడ్డలకు స్వస్థతను కలుగు చేయండి తండ్రి. చంటి బిడ్డలను వృద్ధుల్ని స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అట్టి బిడ్డలను ఆవరించండి తండ్రి. అట్టి బిడ్డల మీద నీ కృప దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ ఒక్క బిడ్డ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి, మాకు కూడా ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నిన్ను ఎరిగి, నిన్ను ఆరాధించి, నీ దృష్టికి నీతిమంతులుగా కలిగే యోగ్యత ప్రతి బిడ్డకు కూడా కలుగు చేస్తారని నమ్ముతున్నాము తండ్రి. నాయన ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్క బిడ్డకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచండి తండ్రి. నాయన అనేక మంది బిడ్డలు చూడడానికి కృప చూపించండి తండ్రి. ఈ యొక్క పరిచయం ఇంకా అనేక విధంగా తీసుకువెళ్ళడానికి కృప చూపించండి తండ్రి. మా సంఘాలను, మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఎలాంటి అస్వస్థత కుటుంబాల్లో లేకుండా, ఎలాంటి వ్యాధి బాధలు కుటుంబాల్లో లేకుండా, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు కుటుంబాలు లేకుండా, ప్రతి పరిస్థితిని అధిగమించి నేను ఆరాధించి వారి కుటుంబాలు సంతోషంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సంఘంలో కాదు కానీ ప్రపంచమంతా కూడా నాన్న కలవరంతో నిండి ఉంది తండ్రి. ఆ కలవరాన్ని తీసివేసి ప్రశాంతతను, సమృద్ధిని, సమాధానాన్ని కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉన్న అనుకూల పరిస్థితులన్నీ కూడా నాయన వెళ్ళిపోయి మరలా నాయన పరిస్థితులన్నీ కూడా సరిగా లేకుండా ఉండిపోయినాయి తండ్రి. నిశ్చితమైతే మరలా పరిస్థితులన్నీ కూడా అనుకూల పరుస్తారని మేము నమ్ముతున్నాము తండ్రి. మీరు నిజమైనటువంటి దేవుడు తండ్రి, నిజమైనటువంటి గొప్ప దేవుడు తండ్రి. మా కోసము మీరు సిలువలో నాయన మా కోసం నీ రక్తాన్ని దారపోసారు తండ్రి. దారపోసిన గొప్ప దేవుడు మీరు మాత్రమే తండ్రి. మీకోసం మేమేమి కూడా చేయలేకపోతున్నాం. మీకోసం మేము నీతిమంతులుగా ఎంచబడలేకపోతున్నాం. మా స్థితిగతులు అయితే ఒకలాగున్నాయి, మా మాటలు అయితే ఒకలాగున్నాయి, మా పరిస్థితులు అయితే మరొకలాగున్నాయి. అట్టి పరిస్థితుల్లో ఉండకుండా మా మాట ఎట్టిదో మా హృదయ ఆలోచనలు కూడా అట్టి విధముగా ఉండే కృపను మీరు చూపిస్తారని నమ్ముతూ నాయన చెప్పబడిన ప్రతి ఒక్క మాట నీ బిడ్డలతో మాట్లాడే విధంగా ఉండమని కృప చూపించమని, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దీవెనకరంగా మార్చమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్,
ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు కృప కలిగిన నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ ఫేస్బుక్ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో అనోక్ రాజ్ అనే పేజ్ ఉంటుంది. ఆ పేజ్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా అనోక్ రాజ్ 9 అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అనేకులకు తెలియజేయండి. నిజంగా మేము మా హృదయపూర్వకంగా మేము చెప్తున్నాం, ఈ విధంగా మాకు ఈ కార్యక్రమాలు కొత్తగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు మీకు చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పున్నాం, నడిపింపు సమానం సరిగా రావట్లేదు. మాకు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైపోయి వారి పరిస్థితులను అర్థం చేసుకొని వారిని చూస్తూ వారి పరిస్థితులను గమనించుకుంటూ దేవుని వాక్యాలు నడిపించే అనుభవంలో ఉన్నాం. కానీ ఇంకా తక్కువ అయినా కూడా వాటిని దేవుడు అధిగమించాలని, దేవుని చిత్తమైతే మరొక మారు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన మాటలతో దేవుడు నడిపించాలని, కృప చూపించాలని కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పరిచయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలను, మా సేవకులను, అదేవిధంగా మా విశ్వాసులను, యవన బిడ్డలను, ప్రతి ఒక్కరిని, వృద్ధులను, పురుషులను, స్త్రీలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన పరిచయ ప్రార్థనలో ప్రార్థించండి, కృప చూపించమని మీ అందరికి కూడా మరొక మారు తెలియజేస్తూ, మరొక మారు దేవుని చిత్తం అయితే మేము ముందుకు వస్తానని, ఇంకా అనేకటువంటి వర్తమానాలు మీకు అందిస్తామని దేవుని పక్షాన్ని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.